దేశవ్యాప్తంగా నేడు నీట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. నీట్ పరీక్షలకు సంబంధించి పూర్తిగా ఏర్పాట్లు చేసింది ఎన్నికల నిర్వహణ సంస్థ. పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెండు లక్షలకు పైగా విద్యార్థులు నీట్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. 200లకు పైగా సెంటర్లు ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో 8 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. 3,495 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే తెలంగాణ యూనివర్సిటీ, గిరిరాజ్ కళాశాల, అదేవిధంగా బోధన్లోని మరో కళాశాలతో పాటు మొత్తంగా 8 కళాశాలలకు సంబంధించిన పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రధానంగా చూసుకుంటే నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గిరిరాజ్ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాల, నాగారంలోని మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల, బోధన్లోని రైల్వే కమాన్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, అదేవిధంగా డిచ్పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలు, అదేవిధంగా మాక్లూరులోని బిగాల కృష్ణమూర్తి ఉన్నత పాఠశాలలో పూర్తిగా 8 సెంటర్లలో నీట్ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు. గతంలో ఏదైతే నీట్ పరీక్షలు రద్దయిన నేపథ్యంలో ఈసారి పకడ్బందీగా నిర్వహించుకునేందుకు కేంద్ర ప్రభుత్వము పకడ్బందీగా చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే ఉదయం నుండి ఏదైతే 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు విద్యార్థులు లోపలికి పరీక్షలు రాసేందుకు లోపలికి అనుమతించారు. దాని తర్వాత ఎక్కడైతే 2 గంటల నుంచి 5 గంటల వరకు పరీక్షలు నిర్వహణ జరుగుతుంది. ఎక్కడ కూడా ఇబ్బందులు జరగకుండా విద్యార్థులకు అన్ని సౌకర్యాలు ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ప్రభుత్వము వెల్లడించి అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా పూర్తిగా విద్యార్థులు నీట్ పరీక్షలు హాజరవుతున్నారు. ప్రధానంగా ముఖ్యంగా ఎందుకంటే ఈ ఎగ్జామ్ సెంటర్కి సంబంధించి సుమారు 100 మీటర్ల దూరంలో ఎలాంటి జిరాక్స్ సెంటర్లు లేకుండా చూసే దిశగా BNS 163 సెక్షన్ను అమలు చేసింది ప్రభుత్వము. పూర్తి స్థాయిలో నిజామాబాద్ జిల్లా పోలీసులు కూడా ఎప్పటికప్పుడు ఈ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. BNS 163 ప్రకారము 100 మీటర్ల దూరంలో ఎవరిని వాహనాలు రానియకుండా అనుమతి లేదని చెప్పి పూర్తిగా పకడ్బందీగా ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా లోపలికి అనుమతించేది లేదని చెప్పి కరాఖండిగా పరీక్షల నిర్వహణ సంస్థ ఇప్పటికే చెప్పిన పరిస్థితి నెలకొంది. దాంతోపాటు ముఖ్యంగా ఏదైతే పరీక్షల నిర్వహణ జరుగుతున్న పరిస్థితుల్లో దానికి సంబంధించిన మౌలిక వసతులు లోపల తాగునీరు కానీ, దాంతోపాటు ఎమర్జెన్సీ కేర్ కిట్ కానీ, దాంతోపాటు అంబులెన్స్లు కానీ అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. ఏదైతే తెలంగాణ యూనివర్సిటీలో మొత్తంగా పరీక్షల నిర్వహణకు సంబంధించి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 వరకు పరీక్షలు జరగనున్నాయి. దీనికి అంతటికి సంబంధించి 1:30 వరకే లోపలికి వెళ్ళిన విద్యార్థులకు అనుమతి ఉంటుంది. దాని తర్వాత లోపలికి వెళ్ళడానికి అరగంట ముందు ఎవరిని లోపలికి అనుమతించేది లేదని చెప్పి ఏదైతే పరీక్షల నిర్వహణకు సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని అధికారులు ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. కాగా అభ్యర్థులు ప్రారంభమయ్యే సమయానికంటే ముందు అరగంట ముందే లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. పూర్తిగా ఎక్కడ కూడా నిర్ణీత సమయం దాటిన తర్వాత ఎక్కడ కూడా బయటికి నుంచి వచ్చేవారిని కూడా అనుమతించలేదని చెప్పి పరీక్షల నిర్వహణ అధికారులు చెప్తున్నారు. బయోమెట్రిక్ హాజరు, అదేవిధంగా రిజిస్ట్రేషన్ తనిఖీ ప్రక్రియ లాంటి చేపట్టాల్సి ఉన్నందున ముందస్తుగానే ప్రతి ఒక్కరికి బయోమెట్రిక్ తీసుకునే అవకాశం ఉంది. ఆ సమయంలో ఏదైనా సమస్య ఉంటే ధృవీకరణ పత్రం కాకపోయినా అభ్యర్థులు పరీక్షా గదిలో ప్రవేశించడానికి అనుమతిస్తారు. లేకుంటే ఎలాంటి అనుమతులు లేదని చెప్పి ఇప్పటికే పూర్తి స్థాయిలో దానికి అంతకు సంబంధించి పరీక్షల నిర్వహణ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. పోలీసులు అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి ఉంది. ఎప్పటికప్పుడు పరీక్షల నిర్వహణకు సంబంధించి పూర్తి స్థాయిలో అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు. పరీక్షా నిర్వహణ సెంటర్ల వద్ద ఎవరు లోపలికి రాకుండా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా అన్ని ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి ఉంది. నిజామాబాద్ జిల్లాలో పూర్తిగా 8 సెంటర్లలో 3,400 పైగా విద్యార్థులు నీట్ పరీక్ష రాస్తున్న పరిస్థితి. వారందరూ కూడా అరగంట ముందే లోపలికి వెళ్ళాలి. దానికి సంబంధించి బయోమెట్రిక్ లాంటి అన్ని తీసుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి అక్కడ ఆ సమయంలో బయోమెట్రిక్ ఒకవేళ తలెత్తితే దానికి సంబంధించిన ID కార్డ్స్ కానీ దానికి అన్నింటికి సంబంధించి అన్ని పరీక్షలు రాసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి ఉంది. మొత్తంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 8 సెంటర్లలో నీటి పరీక్షలు నిర్వహణ కొనసాగుతుంది. దీనికి అంతటికి సంబంధించి ఎప్పటికప్పుడు పరీక్షల నిర్వహణకు సంబంధించి పూర్తి స్థాయిలో దీనికి అంతటికి సంబంధించి అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఏదైతే ప్రధానంగా మనం
తెలంగాణ యూనివర్సిటీలో ఉన్నాం. తెలంగాణ యూనివర్సిటీలో ఈ సెంటర్కి సంబంధించి అధికారులు అయితే జిల్లాకు సంబంధించిన పోలీస్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఆ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఈ ప్రాంతంలో ఎలాంటి అసౌకర్యాలు ఉన్నాయా లేదా అనే కోణంలో కూడా అన్ని రకాల సౌకర్యాలు కల్పించారా లేదా అని కూడా పరీక్షల నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లను తనిఖీ చేస్తున్న పరిస్థితిని చూడొచ్చు. ప్రధానంగా నిజామాబాద్ సంబంధించి పోలీస్ అధికారులు కూడా ఇక్కడ దానికి పరీక్షా కేంద్రానికి వచ్చి వారికి సంబంధించిన సౌకర్యాలు ఉన్నాయా లేవా అని చూస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి తెలంగాణ యూనివర్సిటీతో పాటు మొత్తంగా 8 సెంటర్లలో పరీక్షలు పకడ్బందీగా నిర్వహణ సాగుతుంది. నీట్ ఎగ్జామ్స్కి సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేసి దాంతోపాటు ప్రధానంగా ఏదైనా ఎమర్జెన్సీకి సంబంధించి ప్రధానంగా అంబులెన్స్ సౌకర్యం కానీ దాంతోపాటు తాగునీటి అవసరాలు కానీ వీటన్నింటి కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి. విద్యార్థులు సజావుగా పరీక్షల నిర్వహణ జరగాలంటే ఉదయం 11 గంటల నుంచి 1:30 లోపే లోపలికి వెళ్ళిన వారందరూ కూడా అనుమతి ఉంటుంది. దాని తర్వాత అరగంట ముందే పరీక్షలు నిర్వహణకు సంబంధించి బయోమెట్రిక్ లాంటి సంబంధించిన అంశాలు ఉంటాయి కాబట్టి ముందుగానే వెళ్ళిన వారికి అనుమతి ఉంటుంది. ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. 2 గంటల నుండి అదైతే 5:15 వరకు పరీక్ష నిర్వహణ జరుగుతుంది. పరీక్ష నిర్వహణ సమయంలో ఈ ప్రాంతంలో ఎవరు సంచరించకుండా పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్.